హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ జింబాబ్వే మూడో టీ20 గురించి మాట్లాడుకుందాం. మన టీమిండియా ఫస్ట్‌గా బ్యాటింగ్ చేసింది. పవర్ ప్లేలో 64 రన్స్ స్కోర్ చేసి 1 వికెట్ కోల్పోయింది. 7-15 ఓవర్స్ మధ్యలో 81 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది. 16-20 ఓవర్స్ మధ్యలో 47 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది. ఇక మన ఇండివిడ్యువల్ బ్యాటింగ్ విషయానికొస్తే సూర్యవంశీ ఈరోజు 49 బాల్స్‌కి 81 స్కోర్ చేశాడు. సూర్యవంశీ ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 16 ఏళ్ల వయసులో 2 హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ ఈరోజు కూడా నిరాశపరిచాడు. 4 బాల్స్‌కి 2 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇషాన్ కిషాన్ 26 బాల్స్‌కి 29 స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 18 బాల్‌కి 27 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ 9 బాల్స్‌కి 11 స్కోర్ చేశాడు. రింకు సింగ్ 14 బాల్‌కి 25 స్కోర్ చేశాడు. లాస్ట్‌లో మంచిగా కావాల్సిన స్కోరింగ్ రేట్‌ని బాగా పెంచాడు రింకు సింగ్. ఇక జింబాబ్వే బౌలింగ్ విషయానికొస్తే సికిందర్ రాజా 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 40 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 10గా ఉంది. ముజరబాని 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 33 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 8.25గా ఉంది. యమూరి 2 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 18 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. 9 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఎవాన్స్ 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 41 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 10.25గా ఉంది. మషకత్ మస్కదజా 1 ఓవర్ బౌలింగ్ చేశాడు. 14 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 14గా ఉంది. మద మదవేరే 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 37 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. సో, ఎకానమీ 9.25గా ఉంది. బెన్నెట్ 1 ఓవర్ బౌలింగ్ చేశాడు. 7 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 7గా ఉంది. ఈ 20 ఓవర్స్‌లో మన టీమిండియా 192 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది. ఇక జింబాబ్వే బ్యాటింగ్ విషయానికొస్తే కరణ్ 19 బాల్స్‌కి 20 స్కోర్ చేశాడు. మయర్ 15 బాల్‌కి 19 స్కోర్ చేశాడు. బ్రుల్ 43 బాల్స్‌కి 54 స్కోర్ చేశాడు. మదురువెరే 25 బాల్స్‌కి 28 స్కోర్ చేశాడు. ఎవాన్స్ 13 బాల్స్‌కి 14 స్కోర్ చేశాడు. జింబాబ్వే బ్యాటింగ్‌లో బ్రుల్ అండ్ మదురువెరే తప్ప మిగిలిన వాళ్ళందరూ బిలో 20కి ఔట్ అయ్యారు. కరణ్ మాత్రం 20 స్కోర్ చేశాడు. ఈ 20 ఓవర్స్‌లో జింబాబ్వే వాళ్ళు 157 రన్స్ స్కోర్ చేసి 7 వికెట్స్ కోల్పోయారు. మన టీమిండియా అయితే ఈ మ్యాచ్‌లో గెలిచింది. మయాంక్ యాదవ్ బౌలింగ్ విషయానికొస్తే 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఈ 4 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 7.25గా ఉంది. 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 2 వికెట్స్ లభించాయి. కానీ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. 45 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 11.25గా ఉంది. అశోక్ 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 20 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5గా ఉంది. రవి బిష్ణోయ్ 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 24 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. సింగ్‌నే 2 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 15 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. 7.50తో బౌలింగ్ చేశాడు. అభిషేక్ శర్మ కూడా 2 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 18 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. ఎకానమీ 9గా ఉంది. మన టీమిండియా అయితే ఈ 3 టీ20లోనూ గెలిచింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మొదటిగా మనం సిరీస్ గెలిచింది ఈ జింబాబ్వేతోనే. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.